ఇలా ఊపుతున్నా కూడా అడ్డంగా ఊపుతున్నాడు రా. ఇలా ట్రై చేయట్లే. కార్లు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి, అన్ని మెయింటైన్ చేసే ఖర్చులు చూస్తేనే నీకు సంపాదించాలనిపిస్తుంది. మోటివేషన్. స్పెండింగ్ ఇస్ ద మోటివేషన్ ఫర్ ఎర్నింగ్. ఒక నిమిషం బుక్ పెన్ ఇంకొకసారి చెప్పవా? ఇంకొకసారి చెప్పు. స్పెండింగ్ ఈజ్ ద మోటివేషన్ ఫర్ ఎర్నింగ్ అంట. సరే విన్నావా? ఇదిగో బుజ్జి, ఇప్పుడు నాకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకో, దాంట్లో నేను దాచిపెట్టుకొని ఐఫోన్ ప్రో అయింది, మ్యాక్ బుక్ కొనుక్కోవచ్చు, కార్ కూడా కొనొచ్చు 2 ఏళ్ళు దాచిపెడితే. అలా కాకుండా ఆ 50ని 2 లక్షలుగా మార్చుకొని ఖర్చు పెట్టుకోవాలి. ఆ 2 లక్షలుగా మార్చుకునే దాని మీద ఉండాలి కాన్సన్ట్రేషన్. 50,000 10,000 తీసి పెట్టే దాని మీద ఉండకూడదు. ఇన్కమ్ పెరగాలి, ఖర్చు తగ్గకూడదు ఎప్పుడు. వాడికే అసలు ఏంటో చూడకుండానే వద్దని ఎలా అంటావు నాన్న? ఏమో నాకేం తెలుసు నుంచి ఏం తీసుకొచ్చావు. చూడనా, ఇదివరకు నీకోసం అవి ఇవని హరీష్ కోసం అని ఒక ప్యాకెట్ పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు నీకోసం ఏం పెట్టట్లేదు నాన్న. చెరిగాడి కోసం ప్యాక్ చేయించారు. మారిపోయింది నాన్న. ముందే చెప్పా కదా, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నీకు ప్యాకింగ్ జరిగేది చూడు, అప్పుడే చెప్పాను కదా. మొన్నటిదాకా నాకురా, ఇప్పుడు నీకు, తర్వాత వాడికి తప్ప మన ఇద్దరం గుర్తుండు అని ఎప్పుడో చెప్పా కదా. నేను ఇండిపెండెంట్ ఉండమనట్లేదు, లెట్స్ బి డిపెండెంట్ మనకి ఇచ్చేది. చాలా స్మార్ట్ అన్నావు నాన్న. నీ స్మార్ట్నెస్ వచ్చిందంట మనోడికి. స్మార్ట్ మీనింగ్ చెప్పు. స్మార్ట్ అంటే తెలివి అని. చూసి స్మార్ట్ గా ఉన్నాను. హ్యాండ్సమ్, యు లుక్ సో హ్యాండ్సమ్ నాన్న. సారీ నాన్న, ఇంగ్లీష్ మీడియం. దాంట్లో కనిపించండి టికెట్ తీసుకురా. ఇక్కడ ఒక లొకేషన్ కానీ వెళ్తే ఆ ఫ్లైట్ ఎక్కింది ఒక మెమరీ కొట్టింది. ఏదో టైం పాస్ ఊరికే ఫ్లైట్ ఎక్కేసి దిగేసాను నేను, ఏదో ఎంటర్టైన్మెంట్ కి ఎగ్జిబిషన్ రైడ్ వెళ్ళినట్టు వెళ్ళొస్తే. అలా చెప్పు. టీఎస్ దాకా కార్ డ్రైవింగ్ నేర్పిలేదు. మమ్మీకి నేర్చుకోవడం దృఢ సంకల్పం లేదు. ఏంటి బుజ్జి? నేను ఎన్నిసార్లు అడుగుతావు అంతే, పుష్ రాదు. సంకల్పం నాకొక్కటే కాదు నాన్న, నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తా పదా, నీకు కూడా ఉండాలి కదా. డాడీకి వాళ్ళకు ఉండాలి సంకల్పం. అది చెప్తాడు రా, కార్ డ్రైవింగ్ నేర్పిలేదు అని చెప్పి ఎంత హోప్స్ నేను డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తానంటే వెళ్ళనివ్వరు. వెళ్ళమన్నా నేను, నీ టైమింగ్స్ కుదరలా. ఎందుకు అది కూడా ఆమె వేస్తావు చెప్పు. ఇవన్నీ కాక ఉదయం నుంచి ఫోన్ నా చేతికి ఇలా. పుచ్చి ఫోన్ నీ చేతికి ఎలా ఇస్తాను అన్న, నువ్వు డ్రైవింగ్ లో ఉంటే? మధ్యలో బ్రేక్ లో కూడా ఇవ్వాలా? అన్నానికి ఆగినప్పుడు అన్నం తినాలి కానీ ఫోన్ ఎలా చూస్తావు? నాకేమన్నా మంచి ఫోన్ కొనిచ్చావా? లేదు, అందుకని నీ ఫోన్ తీసుకుంటున్నాను. నువ్వు పెట్టిన నా ఇన్వెస్ట్మెంట్. అసలు ఫస్ట్ నా వీడియోలు నువ్వు చూస్తావా? వాళ్ళందరూ సంగతి వదిలే, ఎప్పుడు అంటే నా దాంట్లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఉంచట్లేదు కదా. అవి ఎప్పుడు ఖాళీ దొరికి అవి వేసుకున్న రోజు అన్ని ఒకేసారి చూస్తుంటా. బెంగళూరు బాగా మిస్ అయింది. బెంగళూరులో నన్ను కాకుండా ఇంకా మిస్ అయింది ఏంటో చెప్పు. సరే నాతో కలిపి కూడా చెప్పుకోవాలి. సరే నన్ను మిస్ కాలేదు, ఇంక ఎక్కువ మిస్ అయ్యారు బెంగళూరులో. షెరీన్ తీసుకెళ్లే ప్లేసెస్ కూడా ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉండవు. అయ్యేంటివి? మంచి వైబ్ మిస్ అయ్యావు నువ్వు బేసిక్గా, అంతేనా? నిన్ను మిస్ అయ్యా నాన్న నేను. నన్ను కాకుండా అడిగాను, పెద్దది నాకు ఇంకేముంది. అందుకే నన్ను కాకుండా నిన్ను కాకుండా అంటే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు మిస్ ఇన్ బెంగళూరు. యా, నేను బెంగళూరులోనే ఉన్నా. బెంగళూరులో నిన్ను తప్ప ఇంకేం మిస్ అవుతా నేను? అన్నేం మిస్ అవ్వలేదు.